शिवाय गुरवे नमः। 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 అంటే కృష్ణ పరమాత్మ యొక్క ఆ లీలలు విన్నారు కదా. కాబట్టి ఆ లీలలు ఎవరికి చెప్పాలి, ఏమిటి గోల కదా. శ్రద్ధా భక్తులు ఉండాలి. ఆ యొక్క రసాస్వాదన పొందే యోగ్యత వాళ్ళకు ఉండాలి. లేదా అది తెచ్చుకోవాలి వాళ్ళు. మీ బంధుత్వాలు అంటే మీ మనవాళ్ళు కానివ్వండి, పిల్లల మీద కూడా అత్యంత ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే వారు ఏం చేసినా మీకు ఆనందం కలుగుతుంది. వాళ్ళ మీద ఏమాత్రం కూడా ఇష్టం లేకపోతే, అంటే లేస మాత్రమైన వేరుభావం ఉన్నప్పుడు మీరు ఆనందాన్ని పొందలేరు. ఇది మీకు అనుభవమే. అది ఏదైనా సరే, ఏ బంధం పట్ల అయినా సరే, కొంత తేడా వచ్చిన తరువాత మీరు ఆ బంధం పట్ల పూర్ణమైన ఆనందంతో ఉండలేరు. కాబట్టి ఏది కూడా అద్వైతానికి భిన్నంగా ఏమీ లేదు. ఈ అనుభవమే అక్కడ. అంటే ఎప్పుడైతే ఉన్నది బ్రహ్మమే అనే దాంట్లో మీకు లేస మాత్రమైన ఏ మాత్రం కూడా లేదో, తప్పకుండా ఏం పొందాలో అది. బాహ్యం లేనప్పుడు ఉన్నది బ్రహ్మమే కాబట్టి ఆ ఆనందానుభూతిని పొంది తీరుతారు. ఏమీ సందేహం లేదు. పొంది తీరుతారు. కానీ ఎప్పుడైతే ఆ బాహ్యం అనేది ఉన్నదో మీ లోపల, పర్వాలేదు మిమ్మల్ని మీరు తరచి చూసుకోండి. ఏదుంది నాలో ఇంకా? సంపాదన పట్లుందా? బంధాల పట్లుందా? దేనికి టెన్షన్? స్ట్రెస్ దేనికి? ఉద్యోగ ధర్మం అంటారా? అక్కడ మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వడానికే అవకాశం లేదు. ఎందుకు? అక్కడ జరిగేది జరుగుతుంది. ఎప్పుడు అక్కడ స్ట్రెస్ వస్తుంది? చెడ్డ పేరు వస్తుందేమో, వాడేమన్నా అంటాడేమో, ప్రమోషన్లు ఇవ్వడేమో, శాలరీ ఇవ్వడేమో, ఇలాంటి భావనలు ఉన్నప్పుడే మీరు స్ట్రెస్ ఫీల్ అవుతారు. కాబట్టి ఎక్కడైతే మీరు నిరంతర ఆ నామస్మరణలో ఉంటారో, మీ ప్రమోషన్ల విషయం కానివ్వండి, ఏ విషయమైనా సరే ఉద్యోగంలో పరమాత్మ చూసుకోడా? వహామి అహం అన్నవాడు చూసుకోడా? మీరు అన్నారు కదా, అమ్మవారి మీద వదిలేస్తాము, చేయగలిగింది చేశాన్నారు. ఇక్కడ అది కూడా తప్పే. చెయ్యగలిగింది అన్నారు. మీరు చేయగలిగింది అంటూ ఏదన్నా ఉన్నదా? మొదటే వదిలేయాలి. చేయగలిగింది చేసి మిగతాది అమ్మవారి మీద వదిలేయటం అనేది కూడా పూర్ణత్వం కాదు. ఆ! ఏది మీది కాదు. మరప్పుడు కొంత నేను చేయగలిగింది చేసి అన్నారంటే జీవలక్షణం వచ్చేసింది. మిగతాదంటే ఆవిడ ఎందుకు మిగతాది చేస్తుందండి? ఆవిడకేం పని పాటలేదు. నువ్వు సంపూర్ణంగా వదిలిపెట్టు. నేను నిమిత్త మాత్రుణ్ణి అని కూడా అక్కర్లా. ఒక్కసారి అనుకుంటే చాలు. ఎందుకంటే చేసేది, చేయించేది, చెయ్యబడేది పరమాత్మ అని తెలిసిన తర్వాత మళ్ళీ చెయ్యగలిగినది అనే వర్డే రాకూడదు. మీ ధర్మం అంతే. ఆ ధర్మం చేయండి. అనుభూతులు రాక ఏమవుతాయండి? ఎప్పుడైతే మనసులో ఏదైనా భావనలు ఉన్నాయో, అనుభూతి, అదే తమిళ్ చెప్పాలంటే ఒక్కటి కూడా రాదు. ఏది రాదు. ఎప్పుడైనా అంతే. బాహ్య బంధాల పట్ల కూడా మీ పూర్ణ ఆనందము అంటే ఒకరొస్తున్నారన్నప్పుడు ఆనందం అనేది లోపల కూడా ఉంటుంది ఎప్పుడు? వారి యందు ఏ భావం లేకపోతే. భేదం ఎప్పుడైతే వచ్చిందో లోపల ఆనందం ఉండదు. కేవలం బాహ్యంలో చూపించాలి కాబట్టి ఆనందాన్ని చూపిస్తారు. ఇది మీ అందరికీ కొత్తేం కాదు. ఇది అందరూ స్టిల్ ఇప్పటికే చేస్తున్నారు. కాబట్టి బాహ్య ఆనందం కన్నా అంతర ఆనందమే ముఖ్యం. అప్పుడే మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆ ప్రశాంతత అంటేనే ఆనందం. లోపల కూడా ఉండాలి. లోపల కూడా ఉండాలంటే ఎవరి పట్ల, దేని పట్ల ఏదైనా సరే భావం ఉండాలి. లేసమాత్రమైన భావం మిమ్మల్ని జీవుడుగానే ఉంచుతుంది తప్ప
మీరు బ్రహ్మత్వ అహం బ్రహ్మాస్మి అనలేరు. కాబట్టి ఆ యొక్క పరమానందం అంటే ఆ రసాస్వాదనం చేసుకో. అధిక ప్రసంగంలో ఉన్న ప్రయోజనం ఏమున్నది? కాబట్టి అధికంగా ఏదో చర్చలు చేయటం వల్లనో ఇంకో దాని వల్లనో ప్రయోజనం లేదు. మిమ్మల్ని ప్రసంగాలు అంటే ఒకరికొకరు చేసుకోండి అంటే ఏం జరిగిందో తెలుసు కదా, అప్పటి నుంచి అది మానేసి ఎందుకు వచ్చిన అధిక ప్రసంగాలు చెప్పండి. ఈగోలు రైజ్ అవుతున్నాయి కదా. కాబట్టి ఈగో రైజ్ కాకుండా ఆ పరమాత్మ గురించిన చర్చ ఆనందాన్ని చెయ్యి. ఈగోలతో ఉన్న చర్చ మీకు ఆనందాన్ని ఇవ్వదు లేస మాత్రం. ఆ తర్వాత కూడా క్యారీ ఆన్ చేస్తారు. వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, గురువు గారు ఇలా చెప్పారా, అలా చెప్పారా, ఇలా రకరకాలు ఏదో ఒక రకం. కాబట్టి ఇక్కడ అధిక ప్రసంగం వలన ప్రయోజనం ఏముంది? ఆ యొక్క ఆస్వాదన చేద్దాం, నామం యొక్క ఆస్వాదన. అంటే స్థిరత్వం వచ్చే వరకు నామం చేయమన్నారు కదా మరి, అందుకని నామస్మరణ చేసుకుంటూ సాధనలో సిద్ధి పొందాలి. మనస్సులో ఏ విషయమైనను తలంపునకు రాకుండుటయే ధ్యానం అని ఇదే మనం చెప్పుకున్నాం. అంతేగాని ఎప్పుడో మనకి సమయం ఉన్నప్పుడో లేకపోతే ఏదో క్లాసుల్లాగా కాసేపు కళ్ళు మూసుకుని కూర్చుని నేను ధ్యానం చేశానండి, మొదట్లో ఇలా చేశాను, తర్వాత ఇప్పుడు 2 గంటలైనా కదలకుండా కూర్చోగలను అంటే కూర్చోగలవు. 2 గంటలు ఏం కర్మ, 4 గంటలు కూడా నువ్వు కూర్చోగలవు నీకు స్టామినా ఉంటే. కానీ కేవలం పరమాత్మ ధ్యానం చేసావా, లేతే ఏది చేయకుండా ఉన్నావా? ఇక్కడ రెండే పాయింట్స్. ఏది చేయకుండా ఉండటం ఒకటి, కేవలం నామస్మరణ చేయటం. పర్వాలా, నామస్మరణ చేయవచ్చు. ఎందుకంటే మనస్సు అటు ఇటు వెళ్లకుండా, ఆలోచనల వైపు ఉండకుండా నామం అది బ్రహ్మముది కాబట్టి అలా ఉంటే అది చాలా. అలా కాకుండా కదలకుండా కూర్చున్నాను అని చెప్పేసి కళ్ళు మూసుకుని తలుపులు వేసుకుని ఎన్ని చేసినా చల్లగా ఉండాలి కాబట్టి ఏసీ వేసుకుని ఇలా ఎన్నో రకాలుగా అవస్థలు పడతారు. ఈ అవస్థ అంతా కూడా కేవలం తెలుసు కదా, అంతే ఆడంబరం, దికావత్. ఎందుకండి నిజంగా ధ్యానం అంటే మండుటెండలో కూడా చేయగలగాలి. 1000 మంది కాదు, 1,00,000 మంది ఉన్నా మీరు చేయగలగాలి. నీ మనస్సు ముఖ్యం. కళ్ళు ఏదైనా చూడొచ్చు, చెవులు ఏదైనా వినొచ్చు, కానీ ఏది వెళ్ళాలో అదే వెళుతుంది, మిగతాదంతా వెళ్లకుండా కేవలము శూన్యం ఉంటుంది, ఏది ఉండదు. అందుకే ఆలోచనకి ఒక ఆలోచనకి రెండో ఆలోచనకి మధ్యలో ఉన్న ఆ చిన్న గ్యాపే అసలైన ధ్యానం. అదే అసలైన లక్షణం. అదే ఉండాలి సాధనలో పని. అది నీకు ఎప్పుడూ ఉండాలి. అంతేగాని సరే ఆ టైంలోనే వస్తుందండి లేకపోతే రాదండి అనడానికి ఎస్, అట్లా అసలు అలవాటు లేదు కాబట్టి సమయాన్ని ప్లేస్ ని మనం ఇచ్చేస్తాం. సూక్ష్మం తెలిసింది, సూక్ష్మం తెలిసాక ఎందుకండి, బాహ్య ప్రపంచంలో ఎన్నో పనులు స్కిల్ వచ్చే వరకు అంటే దానిలో పట్టొచ్చే వరకు ప్రయత్నాలు చేస్తారు. పట్టొచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ప్రయత్నం అంటే ఎక్కడుందండి, ఆటోమేటిక్ గా జరిగిపోదు. ఏవో ఒకటి అలా జరిగిపోతూనే ఉంటాయి తప్ప ఎక్కడ ఇది ఉండదు. కాబట్టి మనస్సులో ఏది రాకుండా ఉండటమే ధ్యానం అంటే ఏకాగ్రత. కాబట్టి మనస్సు లక్ష్యమందు ఏకాగ్ర బగుటయే ధ్యానం. లక్ష్యం ఏమిటి? అహం బ్రహ్మ. వేరే లక్ష్యమే లేదు. ఆ లక్ష్యాలు ఉన్నప్పుడే గోలలు. బాహ్య ప్రపంచం లక్ష్యాలు ఫస్ట్ వస్తాయి. ఏది ముఖ్యమో అది ఫస్ట్ ఉండాలి కానీ ఏది ముఖ్యం కాదో దానిని మొదటగా చేస్తే ఎలాగండి? ఏ పని ముఖ్యమో ఆ బాహ్యంలో అదే కదండి ఫస్ట్ చేస్తారు. అనవసరమైన పనులన్నీ చేస్తే తిట్టరా మీరు వేరే వాళ్ళని? అసలు పని ఏదో ముందు అది చెయ్యాలి. కాబట్టి ఇక్కడ అసలు పని అనేది ఈ యొక్క పరబ్రహ్మంగా ఉండిపోవటమే. వేరేది లేనే లేదు. మీరు పరబ్రహ్మంగా ఉండాలి అంతే. దానికి కావాల్సిన సాధనే ప్రథమమైన ధర్మం జీవిగా. ఎందుకంటే మీకు తెలియబడింది. సాధన ఎంత సులభమో కూడా తెలియబడింది. సాధనకి వేరే ఏవి అక్కర్లేదు మీకు. పోనీ ఏమన్నా పరికరాలు కావాలండి, లేకపోతే అలాంటి ఇలాంటి ఏమీ లేవు. అయినా సరే ఎంత కష్టం కదా.
అదే వచ్చింది. ఓ 1,00,000 రూపాయలు కట్టండి, లేకపోతే ఒక 1,00,00,000 రూపాయలు కట్టండి, 1,00,000 రూపాయలకి ఒక స్టేజీ, 2,00,000కి అలా స్టేజీలు పెట్టి 1,00,00,000 రూపాయల వరకు తీసుకెళ్తే అప్పుడు వచ్చేస్తుందేమో అహం బ్రహ్మాస్మి. ఇప్పుడు కష్టమేనేమో. కష్టమైన వాళ్ళకి అన్ని కష్టాలేనండి. సులభం అనుకున్న వాడికి ప్రతిదీ సులభమే. ఇట్లాంటి ఇదేముంది చేసేస్తాం, ప్రయత్నం అయితే చేద్దాం అని అనుకుంటాడు. ముందు అందుకనే ఏకాగ్ర చిత్తం అన్నారు. అంటే నీలో ఆ దృఢ సంకల్పం కలగాలి, నేను పొంది తీరతాను అంతే. చింతన యొక్క బలముతో తన అభీష్ట వస్తువును పొందటమే ధ్యానం. అంటే ఒక్కొక్క రకంగా చెప్తున్నారు ధ్యానం యొక్క ఫలితాలు. అభీష్టమైనది అహం బ్రహ్మాస్మి అయితే అప్పుడు అది కుదురుతుంది. ఇక్కడ ధ్యానము అంటే ఒక దగ్గర కూర్చుని చేసేదే ధ్యానం కాదు, సర్వకాల సర్వ అవస్థల యందు కూర్చుని చేసేది. కూర్చున్నట్టు ఇక్కడ మనసు స్థిరంగా కూర్చో, బాహ్యమైన ఈ శరీరం కూర్చోవటం కాదు, నీ యొక్క మనసు స్థిరముగా ఉండటమే. కాబట్టి అందులో హాయిగా ఇప్పుడు మీరు చేసే ఈ రికార్డింగ్స్ అనండి, వాటిని నేర్చుకునే ఇదనండి, ఈ పరమాత్మ లీలలు చదవటం అనండి, తర్వాత మీరు మన అద్వైత సారాలను చదువుతున్నారు, ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. అంటే మీరు ఎప్పుడైతే మనసుని అక్కడే పెట్టి వాటిని మనసా వాచా కర్మణ చదువుతారో, మనస్సుతోటి చదవాలి, మనసు అన్యచింతన లేకుండా చదవాలి. వేరే వాళ్ళు చదువుతున్నారు కదా అని దిక్కులు చూడటమో, అయ్యో ఇందాక వినలేదు సరేలే తర్వాత వినొచ్చు, ఏముంది రికార్డింగ్లు చేస్తారు కదా, ఈ యొక్క తేలిక భావము మిమ్మల్ని స్థిరంగా ఉండనివ్వదు. అప్పుడు ఉండనిదు, తర్వాత అంటారు, ఆ తర్వాత ఎప్పటికీ రాదు, అది వినడానికి మర్చిపోతారు. జీవలక్షణం. ఎందుకంటే జీవలక్షణం ఎక్కడే మొదలైంది, వినకుండా ఉండటం, దిక్కులు చూడటం, టైం చూడటం, అప్పుడే పనులు గుర్తుకొస్తాయి, ఆ పని చేస్తూ వింటానులే అని అనుకోవటం. ఎన్నండి ఇవన్నీ, ఎంతమంది ఎన్ని చేస్తున్నారో వాళ్ళకే తెలుసు. మళ్ళీ సిఐడి పనులు ఎందుకు చెప్పండి, ఎందుకంటే పొందవలసింది నీవే కాబట్టి నువ్వే చేయాలి. నీకు ఆకలిస్తే నువ్వే తినాలి, నీకు కావలసిన వస్తువు కోసం నువ్వే ప్రయత్నం చేయాలి. ఇది అంతే. ఎందుకంటే దేహం నీదే, మనస్సు నీదే, చేత నీదే. కాబట్టి నీ చేతలు అంటే నువ్వు ఇది అందులో అవ్వాలి అంటే నువ్వే కదా చేయాలి, వేరేవాడు ఎవడు చేస్తాడు? ఎవడో చేస్తే నీ ఆకలి ఎలా తీర్చుంది? కాబట్టి ఇక్కడ లక్ష్యం ఏర్పరచుకున్నది నీవే, ఆ లక్ష్యమే. కాబట్టి లక్ష్యం నుంచి అటు ఇటు వెళ్ళకూడదు, నువ్వు వెళ్ళావా ఇంకా అంతే. కాబట్టి ఇక్కడ ఆ లక్ష్యం గురించిన సాధన, అటు ఇటు వెళ్లకుండా ఉండటమే ధ్యానం. ధ్యానం అంటే చెప్పి చాలా సార్లు ఏకత్వం, యోగం అదే. కాబట్టి వేరే విషయములకు చెందిన ఆలోచనలను త్రోసిపుచ్చి సజాతీయ అంటే మీ లక్ష్యం ఏమిటో దానినే ప్రవాహంగా భావన చేయటమే ధ్యానం. అంటే అదే చింతన, అందుకే మీకు అన్ని అవే చెప్పబడతాయి. దైనందిన జీవితంలో అన్ని అవే ఉండాలి, వేరే ఉండకుండా. మనన నిధిధ్యాసనం చూడండి, అదే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ ధ్యాసే ఉంటుంది, అయ్యో వాడు ఏం చేస్తున్నాడు ఏమిటి, మన వాళ్ళు మనవరాళ్ళు రాగానే అసలు కన్నా కొసరని రకరకాలుగా చేస్తారు కదా. అదే చెప్తుంది, అనాత్మ ఆకారములకు ఆలోచనలు అంతర్ధానమై ఆత్మాకార వృత్తి అందు స్థిరముగా ఉండుటయే అసలైనది. అదే ఏకాగ్రత, అదే జీవ బ్రహ్మైక్యం. జీవుడికే నానా ఆలోచనలు, నానా గోల, రకరకాలు. ఈ జీవుడు అనేవాడు రకరకాల చింతన చేస్తూ ఉంటాడు, వాడికి వదలదు. ఏది అత్యంత ముఖ్యమైనదో అంటే ఏది పొందితే జీవితంలో ఏది పొందవలసిన ఆవశ్యకత లేదో దానిని పొందడానికి నానా అవస్థలు పడతాడు, వాడు పొందడు. ఎందుకంటే వాడికి ఈ నశించే వాటి పట్ల ఉన్న మోహం, నశించే వాటి పట్ల ఉన్న విపరీతమైన వ్యామోహం వాటికి విలువిచ్చాడు. ఎందుకంటే వాడికి అది అలవాటైంది అనడానికి లేదు, వాడు అలవాటు చేసుకున్నాడు. అలా ఎంత చెప్పినా వాడి బుద్ధి అందులోనే ఉంటుంది తప్ప యువతలకి రాదు. ఏది అక్కర్లేదో
దాన్నే చేస్తా అంటాడు. బాహ్యంలో ఏది ఎలా చేసినా అవన్నీ నశించేవే కాబట్టి గొడవే లేదు. నువ్వు ఎలా చేసినా సరే ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ఇక్కడ ఇది నీకు మాత్రమే సంబంధించింది. ఇది ఎవ్వరితో లింక్ లేదు. బాహ్యమైనవన్నీ వేరే వాళ్ళతో లింక్. ఏది చేయాలన్నా ఏదో. కానీ ఇది కేవలం నీకు మాత్రమే సాధ్యమైంది. మళ్ళా అది కూడా ఇప్పుడు సమయం వృధా అయితే మరలా నీవు ఎప్పటికి పొందుతావో నీకు కూడా తెలియదు. అసలు పొందుతావా లేదా అనేది కూడా పెద్ద డౌట్. అయ్యో నేను పొందగలనా అని కూడా డౌట్. ఎందుకంటే మళ్ళీ మనుష్య జన్మ ఎప్పుడు రావాలి? ఆ మనుష్య జన్మలో నీకు ఎప్పుడు తెలియాలి? ఎన్ని గోలలు ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు. అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ జీవితం మీకోసం ఏం కూర్చోదు కదా. జీవితం అది ఎప్పుడో ఒకప్పుడు ఎండ్ అవ్వాల్సిందే. ఎక్స్పైరీ డేట్ లేని వాళ్ళు ఎవరు ఇక్కడ? ఏమండి నాకు ఎక్స్పైరీ డేట్ లేదని మీరు అనగలరా? ఎవడు అనలేడు. మరి ఎక్స్పైరీ డేట్ పెట్టుకుని రే ఇంత ఆనందంగా ఎలా ఉంటావురా బాబు అంటే, కాబట్టి ఇక్కడ మీకు అందరికీ ఎక్స్పైరీ డేట్ ఉందని మీకు తెలుసు. ఏం సందేహం లేదు. మీ అందరికీ ఉంది ఎక్స్పైరీ డేట్. దానిని గుర్తించకండి. గుర్తు చేస్తున్నా కూడా సరే చూసుకుందాంలే అనుకుంటున్నారు. డేట్ అయ్యాక చూసుకునేది ఏముందండి? కాళ్ళు చేతులు సహకరించిన తర్వాత మీరు చూసుకునేది ఏముంది అక్కడ? కాళ్ళు చేతులు తప్ప. నడుము నొప్పులు వచ్చాక ఏమిటండి చూసుకుంటారు? ఇంకేమన్నా ఉందా చూసుకోవడానికి? నడుము నొప్పి వచ్చాక ఏమిటండి చేసేది? ఏమీ లేదు. నడుము నొప్పి వచ్చాక ఏం చేస్తారండి పాపం? ఎన్ని కష్టాలు అసలు. కాబట్టి ఆ నడుము నొప్పిలో ఇంకో నొప్పులో ఏవో మిమ్మల్ని బాధించే లోపల, ఎందుకంటే తెలియబడింది కనుక. తెలియలేదనుకోండి మీరేం ప్రయత్నం ఏం చేయటం లేదు, కరెక్టే. మీకు ప్రయత్నం చేయకపోయినా ఆయన మీకు తెలియబడేటట్టు చేశారు. పాపం ఆయన అంత కష్టపడినప్పుడు అది కూడా మీకోసమే. మీరేమి ఆయనకి ఏం చేయటంలా, మీకు ఫ్రీగానే చెప్పబడింది, తెలియబడింది. మరి ఆయన ఇంత చేస్తే ఇంకా నేను మీనమేషాలే లెక్క పెడతాను అంటే, చూసుకుందాంలే అంటే, అంతే జన్మ వృధా. ఏమండి మీరు చెప్పారు కదా వచ్చే జన్మలో అయినా నేనేదో పొందొచ్చు అని అంటే, వచ్చే జన్మ నీకు మానవ జన్మే వస్తుంది, గురువు లభిస్తాడు, లేకపోతే అద్వైతం తెలియబడుతుంది అని ఎక్కడ చెప్పలేదే. ఏం జరుగుతుందో అక్కడ ఎలా చెప్తాం? ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు మళ్ళీ జన్మ పొందుతావో మళ్ళీ క్యాలిక్యులేషన్స్ మొదలయ్యాయి కదా. మరి క్యాలిక్యులేషన్లు మొదలైపోతే జన్మలు, ఎందుకంటే మీరు ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల క్యాలిక్యులేషన్ మొదలవ్వగానే మీకు జన్మలు ఎలా వెంటనే మానవ జన్మ వచ్చే ఛాన్స్ ఉందా ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు చేసినవి మీకే బాగా తెలుసు కదా. పరమాత్మ చెప్పక్కర్లా. మీరు చేసినవి ఏమిటో మీకు బాగా తెలుసు. పరమాత్మ చెప్పాలా? ఏం అక్కర్లేదు. మీరు ఏమేం చేశారో వాటికి మీకు మళ్ళీ మనుష్య జన్మే వస్తుందని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా? మరి మీకు గ్యారెంటీ లేనప్పుడు సమయాన్ని వృధా ఎందుకు చేస్తున్నారు అంటే సమాధానం ఎక్కడుందండి? లేదు కదా. సమాధానం లేదు. మీరు మౌనంగా ఉన్నారంటే అర్థం అదే కదా. ఇక్కడ మౌనం అర్థంగీకారం తీసుకోవడానికి లేదు. ఎలా తీసుకుంటారు ఇక్కడ అర్థంగాకారం అది ఇదని? ఇది మీరు చేయవలసింది, గురువు చేయవలసింది కాదు ఇక్కడ. గురువు ఏం చేస్తాడండి పాపం? మీరు పెట్టింది తింటాడు. కాబట్టి ఇక్కడ గురువు చేసేది అసలు ఏమీ లేదు. బోధ చేస్తాడు. సమయం వచ్చినప్పుడు చూసుకుందాంలేండి. గురువులు చెప్తూ ఉంటారు అని మీరు అనుకున్నారనుకో. హ్మ్. గురువు చెప్తూనే ఉంటాడని మీకు గ్యారంటీ ఎక్కడుందండి? గురువు చెప్పాడా? ఒరేయ్! మీ జన్మంతా నేను చెప్తాను అని.
గురువుది దేహమే అన్న సంగతి మర్చిపోవడానికి లేదు మళ్ళీ. ఎన్ని గుర్తు చేసినా విచిత్రం ఏమిటి అంటే అన్నీ గుర్తు చేస్తున్నారు. అడపాదడపా అన్నీ గుర్తు చేస్తున్నా ఏమిటో చేయవలసింది జరగటం లేదు. ఎందుకు అంటే చెప్పడం కష్టం. శ్రీ గురుభ్యో నమః. గురువు గారికి పాదవందనాలు తల్లి. ఉమ్. నా మూలంగా చాలా దోషాలు జరుగుతున్నాయి తల్లి, తెలుస్తూనే ఉంది. అయినా ఆ బాహ్యంలోకి వెళ్ళలేకుండా అందుకే దీక్షలు క్షమించడాని నేరం జరుగుతుంది తల్లి. మిమ్మల్ని అందుకేనండి క్షమించమని అడగటానికి కూడా లేకుండా పోయింది. ఇక్కడ అందుకే ఈ నియమ నిష్టలు పెట్టుకోవటం అండి. తల్లి ఆ నియమ నిష్టలు ఎందుకంటే ఈ జీవుడు అనేవాడికి ఈ అహం అనేది అంత తొందరగా పోతుందా అంటే మీరు దృఢ నిశ్చయం చేసుకుంటే పోతుంది. ఎందుకంటే మీరు మీ దృఢ నిశ్చయాలు ఏమిటో మీకు బాగా తెలుసు. ఆ తల్లి దృఢ నిశ్చయం వల్లే మీరు బాహ్య ప్రపంచంలోకి వెళ్లకుండా ఉన్నారు. లేకపోతే తల్లి ఎలాంటివి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వచ్చేదో మీకు అనుభవమే. ఇక్కడ మీకు బాగుంటుంది కదా మీరు ఎంత ఆ విధంగా ఉన్నారు. ఆ బాహ్య ప్రపంచంలోకి వెళ్లకుండా అందరితో తల్లి. కూడా నేను నాకు ఇదే ముఖ్యమని ఎంతో దృఢ నిర్ణయం తీసుకున్నారు. చెప్పాను తల్లి, కరెక్ట్ తల్లి. ఆ కాబట్టి అదే దృఢ నిశ్చయాన్ని ఇక్కడ అప్లై చేయండి. ఇదేమిటి పర్వాలే మిమ్మల్ని తల్లి మీరు అనుకోండి. ఇంత చక్కగా నేను బాహ్య ప్రపంచంలోనికి బయటికి వచ్చి ఎందుకు ఇక్కడ తల్లి నేను ఇలా అయిపోతున్నాను? నో, నేను ఇలా ఉండటానికి వీలు లేదు గాక వీలు లేదు. నేను ఇలాగే నేను ఈ జన్మలో పొంది తీరుతాను. ఎవరు ఏమైతే నాకేంటి అనవసరం తల్లి అని మీరు తల్లి బాగా గట్టిగానండి. ఒక్కవేళ అ- అయినా తల్లి సరే అనుకోండి, మౌనంగా ఉండండి, గదిలోనే ఉండండి, బయటికి రాకండి. ఏది అవసరమో అప్పుడే బయటికి రండి. ఫోన్లు తల్లి మాట్లాడకండి. దీక్ష తల్లి తీసేసుకోండి. చెప్పేయండి నేను తల్లి ఎవరితో మాట్లాడను, నన్నేమి విసిగించద్దు, నాకేం చెప్పొద్దు. ఏది తల్లి జరిగినా నేను ఈ విధంగా ఉంటాను. నా మనసు స్థిరత్వం పొందే వరకు నేను ఎవ్వరితో తల్లి మాట్లాడను. ఈ విధంగా మీరు తల్లి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ నిర్ణయం మీకు తల్లి పెద్ద మిమ్మల్ని బాధించదు అని నాకు తెలుసు. తల్లి తప్పకుండా తప్పకుండా చేస్తాను తల్లి. ఎందుకో మనసు వ్యాకులత చెందుతుంది. చెందుతుంది. ఎందుకంటే ఇది ఇందులోంచి వెళ్ళిపోవాలి కదా! అందుకని ఇది చాలా వేషాలేస్తుంది. తల్లి రాకుండా మిమ్మల్ని ఆ వేషాలన్నీ వేస్తూ ఉంటుంది. అంత తల్లి తొందరగా అది ఈ దాంట్లోకి రాదు. ఎందుకంటే దానికి అదే ఇష్టం. తల్లి అటుపోతా అంటూ ఉంటుంది. కావాలని చేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడే తల్లి మనము ఆ విపరీతమైన ప్రయత్నం అనండి, ఇంకోటనండి చేసి తీరాలి. నువ్వు ఏమన్నా తల్లి చేసుకో. నేను ఇందులోంచి బయటకొచ్చే ప్రశ్న లేదని మీరు అనండి. తల్లి నోరు మూసుకొని ఉంటుందప్పుడు. అది మన్ని ఇచ్చేస్తూ ఉంటుందన్నమాట. చూద్దాం. ఒక ఎక్కడికక్కడ మనస్సుని సరిదిద్దుకున్నా ఏది జరగాలో అదే జరుగుతుందని కొన్ని వీక్ పాయింట్స్ అయిపోతుంది. అదే. అదే అంటున్నాను. అది వీక్ పాయింట్ అని మీరు అనేసుకుంటున్నారు గదా! అందుకనే ఒక 2 రోజులు చూడండి. బాహ్య ప్రపంచంలోకి రాకండి. సెల్ అవతల పారేయండి. నామస్మరణ చేయండి. వాళ్ళకి చెప్పండి. నాకు సమయానికి భోజనం నాకు పెట్టేవి పెట్టండి. నాకు ఏ విషయాలు చెప్పొద్దు. నన్నెవరు డిస్టర్బ్ చేయొద్దు. అనండి. తల్లి ఆలోచనలొస్తాయి. నామస్మరణ గట్టిగా చేసుకోండి. మళ్ళీ చేయండి. మళ్ళీ చెయ్యండి. నడుస్తూ చెయ్యండి. ఏదైనా సరే తల్లి చెయ్యండి గానీ, అస్సలు ఒక్క విషయం లోపలికి రాగానే మళ్ళీ మీకు మీరు టట్ అని మళ్ళీ నామస్మరణ చేయండి. తల్లి అప్పుడు లొంగి తీరుతుందండి. ఇది అంతే చేస్తుంది. ఎవరన్నా మన్ని తల్లి పిలుస్తున్నారేమో, ఏదన్నా జరుగుతోందేమో, ఓసారి ప్రయత్నం చేద్దామా? అలా ఇది రకరకాల వేషాలు వేస్తుందండి. తల్లి సందేహం ఏమీ లేదు. వేస్తుందది. ఎందుకంటే తప్పకుండా దాని యొక్క లక్షణమే అది. తల్లి అందుకనే దానికి మనం అసలు ఛాన్సే ఇవ్వకూడదు. తల్లి అది ఏస్తుందండి. ఎందుకంటే ఇక్కడే మనము చాలా గట్టిగా నిర్ణయం తీసుకొని ఉండాలి. ఇప్పుడు బాహ్యంలో తల్లి కూడా మీరు ఎన్నో పిల్లల కోసం అని చెప్పి ప్రమోషన్‌లు కూడా మానేసేయగలిగారు. అవి పరిస్థితుల తల్లి ప్రభావం అన్నా మీ మనస్సు దాని యందు లగ్నమైనప్పుడు కదా ఆ నిర్ణయం మీరు తీసుకోగలిగారు. తల్లి మీ మనసు అందులో లగ్నం అవ్వకపోతే మీరు ఆ నిర్ణయాన్ని తీసుకోగలిగేవారా? లేదు. తీసుకోలేకపోయాను తల్లి.
అస్సలు తీసుకోరు. లగ్నం అయింది కాబట్టి మీరు తీసుకున్నారు. తల్లి అలాగే ఇక్కడ మీరు ఆ దృఢ నిశ్చయం చేయండి. నేను పొంది తీరాలి తల్లి అంతే. నాకు అన్ని అవకాశాలు పరమాత్మ ఇచ్చాడు. ఎందుకు నేను పరమాత్మని ఇంకా గురువు గారే నాకు కల్పించారు తల్లి. నేను ఈ రోజున ఇట్లా ఉన్నానంటే గురువు గారు నా అనుగ్రహమే తల్లి. కదా! గురువుగారు ఉన్నారు. కాబట్టి నేను కొంత మనసుని దృఢం చేసుకుంటే అంటే తల్లి మీరు ఒక 10% నేను దృఢం చేసుకుంటాను లక్ష్యమందు. తల్లి మిగతాదంతా గురువు చేస్తారన్న ధైర్యంగా ముందుకెళ్ళండి. అప్పుడు దోషం ఉన్నది తల్లి. తల్లి ఇప్పటి అమ్మా! వరకు నేను బతికింది దాని మీదే, గురువు గారే చేస్తారని. కానీ ఆ అది. మూమెంట్ లో ఏమిటో బయటకు వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి అవుతుంది. ఏం పర్వాలేదు. జరిగేదాన్ని జరగనిద్దాం. తల్లి. అందుకే ఆ మూమెంట్‌లో అది వెళ్ళకుండా ఉండటాని కోసమే మీరు ఈ నియమాలు దీక్ష పెట్టారు. తల్లి ఫోన్ మాట్లాడడం తప్పకుండా ఏం అవ్వదు. అవ్వదన్న తల్లి సంగతి మీకు కూడా ఎంతో అనుభవం. తల్లి అందుకని ఈ విధంగా చేద్దాం. అప్పుడే తల్లి జరిగి తీరుతుంది సందేహం లేకుండా. మీరు ఇది సూచించిన విధంగా నియమ నియమాలు పెట్టుకుని అది చేస్తాను తల్లి. తప్పకుండా అంతే. సాధిస్తాను తల్లి. అంతే. చూడండి తప్పకుండా తల్లి మీకు ఆ యొక్క ఇది లభించి తీరుతుందండి. అసలు మనకెక్కడ అనుమానమే అక్కర్లేదసలు. తల్లి ఎందుకంటే ఆయనకి మించింది ఏదీ లేదు. కేవలం తల్లి ఇక్కడ మనకు కావాల్సింది మన మనో నిశ్చయం మాత్రమే. తల్లి మనో నిశ్చయం లభించాక ఏది మిమ్మల్ని అడ్డగించలేదు. తల్లి పొరపాటున కూడా మీకు అంటే దీనివల్ల నేను ఇది పొందలేకపోతున్నాను అన్న ప్రశ్న గాని బాబు తల్లి ఏది జరగదండి. డెఫినిట్‌గా తల్లి జరగదు. నేను చెప్తున్నాను కదా! మీరైతే అలా రైట్ ప్రయత్నం తల్లి. చేయండి. డెఫినిట్‌గా జరుగుతుంది. తప్పక ఎవరికైనా ఇదే తల్లి వర్తిస్తుంది కూడాను. తల్లి ఎందుకంటే మనం ఇక్కడ ఎందుకంటే శంకరులు చెప్తున్నారు, వశిష్ఠుల వారు అందరూ చెప్పేది అదే. నీ మనో నిశ్చయమే నీకు అంతే. తల్లి కాబట్టి మనో నిశ్చయానికి వేరే ఎవరో కాదు. ఎవరి మనస్సు వాళ్ళదే. తల్లి ఇక్కడే నేను అంటున్నాను అన్నదు. గురువు గారి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉండబట్టే ఈ స్టేజ్కి రాగలిగాను తల్లి. ఆ! కానీ ఇక్కడ ఆ జరిగేది ఆ హ్మ్. ఒక్క ఆ నిమిషం. అప్పుడు యొక్క ఇది పోగొట్టుకోను తల్లి ఎటువంటి ఆ! పరిస్థితుల్లోనూ. అదే ఇప్పుడు ఏమవుతుందంటే మీరు తల్లి గురువు గారి మీద పరిపూర్ణ విశ్వాసం అని అంటున్నారు. అందులో సందేహం లేదు. తల్లి కానీ మరి అక్కడే మనస్సు ఇందాక వీక్‌నెస్ అన్నారు. కొన్ని వీక్ పాయింట్స్ అన్నారు. మరి తల్లి ఆ వీక్ పాయింట్ దగ్గర గురువేమయ్యాడు? ఆలోచించండి. కాదు తల్లి. నేను శరణాగతి పొందానని పూర్తి నమ్మకం కలుగుతోంది తల్లి. ఎప్పుడో గబిక్కిన ఆ! ఆ బయటికి గబిక్కిన వెళ్ళిపోయినట్టుగా ఆ తెలిసిపోతోంది తల్లి. వెళ్ళి అదే చెప్తా. ఆ వెళ్ళినప్పుడే గురువుని పట్టుకోండి. తల్లి వెళుతోందనేది మీకు తెలుస్తోంది కదా! తెలుస్తోంది తల్లి. తెలియగానే గురు స్మరణ చేయండి. తల్లి అమ్మ అదే రక్షించు, చేస్తాను. అమ్మ రక్షించు అనండి. అది మిమ్మల్ని తల్లి వదిలేసేస్తుంది. కొంచెం అట్లా తేడా వస్తూ ఉంటుంది. అది దాని గురించి వర్రీ అవ్వకూడదా అంటే ఎక్కడ వర్రీ అవ్వాలో అక్కడే వర్రీ అవ్వాలి. అప్పుడు అది జరిగిపోతుంది. ఇక దిగులు లేదసలు. ఎందుకంటే ఇక్కడ మన ధ్యానానికి ఎన్నో ఒట్టిగా రకరకాలుగా చెప్పుకోబడు ఇప్పుడు. కాబట్టి ఇందులో మనకి ఏది అనుకూలము అని అనక్కర్లేదు. ఏది చేస్తే అంటే మీ సంగతి మీకు బాగా తెలుసు. ఏది చేస్తే నేను అలా నిశ్చల ధ్యానంలో ఉండగలుగుతాను. అది చేసేసారనుకోండి, ఇంక దిగులేముందక్కడ. కాబట్టి ఇక్కడ మనకి ఇన్ని రకాలుగా చెప్పారు ధ్యానం అంటే అని. ఇవన్నీ కూడా కేవలం మీ మనస్సుకు సంబంధించినవే తప్ప, ఎక్కడ వేరేదసలు చెప్పబడలేదు. వేరేది ఉంటే కదా! మనసు నిశ్చలతే చెప్పబడుతోంది. కాబట్టి మనసు నిశ్చలమైతే నేను పొందలేనిది ఏదీ లేదు అనేది మీ అందరికీ సుస్పష్టంగా తెలిసిపోయింది. ఎక్కడా డౌట్ లేదు. చాలా స్పష్టంగా తెలిసింది. మనసే అన్నిటికీ మూలం. ఆ మనస్సుని నేను కంట్రోల్ చేసుకుంటే చాలు.
ఎలా కంట్రోల్ చేసుకోవాలి నాకు తెలియదు అదంతా. నేను ఇలా కొన్ని నియమ నిష్టలు నాకు నేను పెట్టుకుంటాను. పిల్లవాడి నోట్లో అన్నం పెడితే వాడు నవలాలి, మింగాలి. మీరు వంట చేస్తారు, అన్నీ చేస్తారు, అన్నీ చేయదు. లేదా ఏదైనా సరే బాహ్య ప్రపంచంలో కొంత ప్రయత్నం అనేది స్వప్రయత్నం ఉండి తీరాలి కదా! పరమాత్మ అదే చెప్తున్నాడు. ఒరేయ్! నువ్వు స్వప్రయత్నం ఉండాలిరా. నువ్వు చెయ్యి, మిగతాది నేను చూసుకుంటా కదా! నువ్వు వర్రీ అవ్వకు. ఏది చేయాలో అది నేను చేస్తాను. నువ్వు దాని గురించి దిగులు పడకు. నీవు కొంత ప్రయత్నం చెయ్యి. నీ ఇష్టాన్ని నాకు చెప్పు. పిల్లల్ని విసిగించరండి. ఇష్టముందో లేదో చెప్పు తర్వాత సంగతని. నీకు ఇష్టం లేనిది నేనేం చేస్తాను అని. ఇవన్నీ డైలాగులు వాడినవే కదా! వాడికి ఇష్టం లేనిది మనమేం చేయగలమండి అని. చాలా వాటిల్లో ఇదంతా గూడా అప్లై అవుతూ ఉంటుంది. ఎన్నో సార్లు చెప్పినట్టు గుడ్డి గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళగలం గానీ, దాని చేత మనం ఏం చేయించగలము. అలా మీ ప్రయత్నం అనేది అత్యంత ఆవశ్యకం. ఆ ప్రయత్నం ఎంత చేయాలో మీరు అంత చేస్తే, మిగతాది గురువు చూసుకుంటాడు. డెఫినిట్‌గా చూసుకుంటాడు. ఎవరికైనా ఆ మనస్సే ముఖ్యం కాబట్టి, ఆ మనస్సుని అందులో పెట్టండి. వేరే ఏం చెయ్యవలసిన ఆవశ్యకత అక్కడ లేనే లేదు. కేవలం మనస్సు. ఆ దృఢ నిశ్చయం. ఎందుకంటే మనస్సు మీది. గురువుకి ఇంకా ఇవ్వల. ఎందుకంటే మనస్సులో కొన్ని పార్ట్‌లు పక్కన పెట్టారు. ఇది నాది అంటున్నారు. అందువలన మనస్సు మీ దగ్గరే ఉంది. అది నిజం తల్లి. మీరు అక్షర సత్యం మీద ఉన్న నా మనసులో మాట చెప్పారు. ఇవ్వలేకపోతున్నాం. సరెండర్ అయ్యానని అంటున్నానే తప్ప ఇంకా కొంత భాగం ఇంకా మిగిలిపోయింది తల్లి. అది మటుకు చాలా తప్పిదం జరుగుతోంది తల్లి. అది. అంతే అందుకనే స్మరణ మానకూడదు. తల్లి వినటం మానకూడదు. కాసేపు తల్లి స్మరణ చేయండి. కాసేపు తల్లి వినండి. కాసేపు ఈ రికార్డింగ్స్ చేయకపోయినా అవి పెట్టుకుని దాంతో పాటు మీరు అనండి మీకేమొచ్చో. కాసేపు మీకు తల్లి దేవుడి పాటలొచ్చి అవి పాడుకోండి. తల్లి ఇలా విరామ విరామం లేకుండా చెప్పాను కదా! అందుకనే పొట్టు పొయ్యి. ఆ పొట్టు తల్లి పొయ్యి కూడా మీరు అంత చేస్తేనే అది మండేది. మీకు అంటే మీకు తెలుసో తల్లి తెలీదో నేను చిన్నప్పుడు చూసాను ఆ పొట్టు పొయ్యి అనేది. అంటే ఇప్పుడు తల్లి చూడండి ఒకటి ఏదన్నా సర్దారనుకోండి అక్కడ గ్యాప్ లేకుండా సర్దితే ఎలా ఉంటుంది? ఇంకా ఏం దూరదక్కడ అంటారు. ఒక తల్లి డబ్బాలో మీరేమైనా సామాను పెట్టినప్పుడు డబ్బాని ఇలా కదిలిస్తారు గదా! కదిలిస్తే తల్లి అందులో మీరు ఏవి వేసినా సామాన్లు అవి సర్దుకుని నిండా పొయ్యడానికి అవకాశం. ఇక ఆ తర్వాత మీరు అలా అన్నా ఇంకా సర్దడానికి ఏం లేదు. తల్లి పోనీ భోజన విషయంలో చూసుకున్నా, ఇంకా తల్లి పట్టదురా గొంతు వరకొచ్చేసిందంటారు. తల్లి ఈ విధంగా మనసులో ఆ పరబ్రహ్మ నిండిపోవాలి అంతే. కాబట్టి అది తల్లి నిండే వరకు మనం నడుస్తున్నా, కూర్చున్నా, పడుకున్నా అందుకనే సర్వకాల సర్వ అవస్థలు ఏందని చెప్పేసారు. తల్లి ఏదైనా చేయండి పర్వాలేదు. ఇదే చేయమని చెప్పటం లేదు. తల్లి మీ ఇష్టం. కానీ అదే చెయ్యండి. ఈ తల్లి చేసేటప్పుడు బాహ్యాన్ని వదిలేయండి. తినండి. తినేటప్పుడు తల్లి కూడా మౌనంగానే నామస్మరణ లోపల జరుగుతోందా తిండి మీద ధ్యాస పెట్టక్కర్లే. బాహ్య ప్రపంచం వాళ్ళు "ఒరేయ్! తిండి మీద ధ్యాస పెట్టి తిను వంట పడుతుందంటారు" అక్కర్లా. తల్లి మీరు ధ్యాస పెట్టినా లేకపోయినా లోపల అరిగించేవాడు వేరే వాడున్నాడు. కాబట్టి తల్లి ఉన్నప్పుడు కూడా ప్రతి ముద్ద, ప్రతి నములుతున్నప్పుడల్లా నామస్మరణ తల్లి జరుగుతోందా లేదా అన్నదే పెట్టండి. మీ తల్లి మనసు తప్పకుండా బాహ్యం దక్కర్ల. ఈ విధంగా తల్లి నియమాలు పెట్టుకుంటే తల్లి అసలు ఎంత ఆనందాన్ని పొందుతారో మీరు చూడండి. అనుభవం ఇది. మీరు అనుభవం తప్పకుండా తల్లి కాబట్టి ఈ విధంగా సర్వకాల సర్వ అవస్థలయందన్నాడు. ఆ సర్వకాల తల్లి సర్వ అవస్థలయను మనము మీరు అప్లై చేసేస్తే తల్లి అంతే. ఇక అసలు చేయవలసింది ఏమీ లేదక్కడ. కాబట్టి ఎప్పుడైతే మీరు ఈ విధంగా చెయ్యగలుగుతారో, ఇంకా వేరే చెయ్యడానికంటూ విడిగా ఏమీ లేదు. ఎంతో సులభం ఇది. ఇది వినేటప్పుడు కూడా మీకు సులభంగానే అయ్యో! ఇంత సులభమా అనే అనిపిస్తోంది మీకు. ఒట్టిగా అమ్మో! అలా చేయగలమా? అని ఓ డైలాగులు కొట్టుకుంటున్నారు తప్ప, నిజంగా ఇక్కడ చెయ్యలేకపోవడానికి వేరేది ఏముందసలు? వేరేది లేనే లేదు. వేరేది లేదు అన్నప్పుడు ఇంక దిగులెందుకండి? భయం ఎందుకు? కాబట్టి
మనసా వాచా కర్మణ అనండి, ఇంకేదన్నా అనండి, ఎలా అన్నా అనండి, మీరు చెయ్యగలుగుతారు, అందులో సందేహం లేదు. చెయ్యగలిగిన దాన్ని చెయ్యటమే శిష్య లక్షణం అనండి, ఉత్తముల లక్షణం అనండి. చెయ్యగలిగిన దాన్ని చేయలేకపోవటం అంటే ఇంకప్పుడు ఎలా పొందుతారు? చాలా కష్టం. అందువల్ల ఆ చెయ్యగలిగినది పరమాత్మ ఇచ్చిన దానిని సద్వినియోగం చేసుకోండి. తప్పక మీరు అందులో సఫలీకృతులవుతారు. అందులో ఏం సందేహం లేదు. కాబట్టి ఎంత చేయగలగరో అంత చేసేయటమే మీ మీ యొక్క పని, లక్ష్యము. ఇంకోటి ఏదన్నా సరే. ఎందుకంటే ఎన్ని పేర్లు పెట్టుకున్నా, ఎన్ని చేసినా అక్కడ పని జరగందే అనరండి. కబుర్లు తర్వాత ముందు చెయ్యి, డైలాగులు తర్వాతలే అని అంటారు. అవును. చెయ్యవలసింది మీరు చెయ్యాలి. అలాగే. చెయ్యలేనిది గురువులు చేస్తారు, పరమాత్మ చేస్తాడు. కాబట్టి మీరు ఎంత చేయగలరో, ఏమిటో మీ కెపాసిటీ ఏంటో మీకు తెలుసు కదండీ! ఎవరైనా చెప్పాలా? ఏమీ చెప్పక్కర్లా. మీ స్టామినా, మీ కెపాసిటీ, మీ గోలలు మీకు బాగా తెలుసు. డౌట్ ఎక్కడుందండి? ఏమీ లేదు. అందువలన మీరు ఆ దృఢ సంకల్పం చేసుకుని, ఎందుకంటే ఇక్కడ మొదటి ప్రయత్నం మీదే. వాడసలు లేచి నిలబడే ప్రయత్నం చేస్తే వాడికి అడుగులు నేర్పిస్తాడు. వాడసలు నిలబడకుండానే మీకు కంగారు పుడితే అంటారు కదా! వాడికి దెబ్బతింటాయండి నరాలు. అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని అందరూ క్లాసులు తీసుకుంటారు కదండీ మీకు పాపం. ఇక్కడ చెప్పబడేది కూడా అదే. కాబట్టి ఎందుకు ఆ తెప్పలన్నీ గూడా? ఎందుకంటే దృఢత్వం ఎక్కడి నుంచో రాదు. మీలోంచి కలగాల్సిందే దృఢత్వం. చూసుకుందాంలెండి. ఇంకా టైం ఉంది కదా! అప్పుడే పోతామా ఏంటి అంటే లేదమ్మా. మీరెప్పుడు పోతారో మీకేం తెలుసండి పాపం. తెలీదన్నప్పుడు ప్రయత్నాలు వెంటనే జేయాలి. చేస్తానమ్మా. నేను విషయాలు లెక్క పెడతామండి. ఇంకా చాలా టైం ఉంది గదండీ! ఇలా అన్నారనుకోండి. అది. అందువల్లన గురువులు చెయ్యరు అని ఎప్పుడూ అనరు. గురువులు చేసి తీరుతారు. అసలు గురువుని మీరు అడగక్కర్లా. గురువు ఉన్నాడన్న ధైర్యం మీలో కలిగినప్పుడు, గురువుని ప్రత్యేకంగా అడగను అక్కర్లేదు. ఏమోనండి గురువుగారు అంటున్నారు కానీ అన్న సందేహం కూడా మీకు అక్కర్లేదు. గురువు మీరు అడక్కపోయినా మీకు బోధ చేశారు. బోధ విలువ తెలిసాక అడగమన్నారు. అడిగితేనే చేస్తాను అన్నారు. ఎందుకంటే బోధ తెలిసింది. తెలిసిన తర్వాత కూడా అడగకపోతే ఎట్లా? వాడికి ఆకలంటే ఏమిటో తెలిసిన తర్వాత అడగచ్చు కదరా అంటారా అనరా? అడిగితే పెడతానంటారు. ఒరేయ్! నీకెప్పుడు ఆకలేస్తుందో చెప్పరా అప్పుడు పెడతానంటారు. లేకపోతే ఎందుకు పెడతారండి? వాడిని అడగనీలే ఊరికే ఎందుకట్లా వాడిని బలవంతం చేయటం అని అంటారు. అందువలన ఏది మీ అనుభవాలకి దూరంగా లేదు. అన్నీ మీకు అనుభవమే. మీ అనుభవానికి దూరంగా ఎక్కడ ఏది లేదు. ఉంది అని కూడా అనలేరు. ఎందుకంటే ఎన్ని అనుభవాలో మీకు మీకు తెలుస్తూనే ఉంది. ఎక్కడ కూడా ఇది నాకు అనుభవం లేదండి అని మీరు అనే చాయిస్ ఎక్కడుందండి అసలు? చాయిసే లేదు మీకు. అన్నీ కూడా మీకు అనుభవాలే. అమ్మా. బాహ్య ప్రపంచంలో నాకిది అనుభవం లేదండి మీరన్నారు కానిండి అని అనడానికి ఎక్కడుందండి అసలు? ప్రతీదీ మీకు చాలా చక్కగా అవును కదా! ఇలా జరిగాయి కదా! నేనిలా ఉన్నాను కదా! ఇప్పుడు ఆయన ఒప్పుకోలేదు. ఒప్పుకున్నాడు కదా పాపం. అవును. ఎన్నో తప్పులు జరుగుతున్నాయి గదా! ఇక్కడే అసలు కిటికంతా. ఒప్పుకోరు. మీలో దోషం జరుగుతోందని ముందు మీరు మనసా వాచా కర్మణ ఒప్పుకోండి. మీలో మీరైనా ఒప్పుకోగలగాలి. ఇప్పుడు అవును. ఏమవుతోంది మీలో మీరు ఒప్పుకుంటే ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. కానీ మళ్ళీ చేస్తున్నారు. తెలుస్తూ చేయటం వల్ల అందుకని నలుగురిలో ఒప్పుకున్నారనుకోండి. గురువు దగ్గర ఒప్పుకున్నారనుకోండి. గురువు తిడితే తిడతాడు, లేకపోతే సలహా ఇస్తాడు, ఏదో చేస్తాడు. కానీ మనకది భయం. నలుగురిలో ఎలా తిట్లు తింటామండి మరీను. ఇలా ఏదో ఆలోచన, ఏదో రకరకాలు. నానా గోలలు, నానా తిప్పలు.
ఎందుకంటే దోషం ఒప్పుకోవటం లేదు మీరు. మీకు నిజంగా దోషాలు లేని వాళ్ళ కాదు. దోషాలు చేయటం లేదా? చేస్తున్నారు. కానీ ఒప్పుకుంటారా చెప్పండి? పొరపాటున ఒప్పుకోరు. గురువుగారికి తెలిసింది కాబట్టి ఇంక మనం చెప్పక్కర్లేదు అనుకుంది. దోషరహితులు కావడానికి ప్రయత్నం ఎక్కడ చేస్తున్నారు అసలు? మీరు చేయటం లేదు. ఇందులో ఏం సందేహం లేదు. దోషరహితులు కావడానికి మీ దగ్గర ప్రయత్నమే జరగటం లేదు. ఎందుకంటే చేస్తున్నారు. చేసిన దాన్ని ఒప్పుకోరు. గురువు చెప్తున్నారు మీరు మీలో దోషాలు జరిగాయని. అయినా ఒప్పుకుంటారండి ఎవరైనా? అవును నేనే చేశానని ఎవరైనా ధైర్యంగా అనగలుగుతున్నారా? అబ్బే! అస్సలనరు. అందరికీ తెలుసు మీరు ఏ దోషాలు చేస్తున్నారు. అయినా అనరు. ఇంకేమన్నా ఉందా? దోషాలు చేస్తున్నామని ఒప్పుకోవటం అంటే అసలు చాలా కష్టమైన పని కదండీ! ఎంత చెప్పినా దోషాలు ఒప్పుకోరసలు. అంత ఈగో ఉంది మీలో. అది అహంకారమే, ఏమీ డౌట్ లేదు. పరమమైన అహంకారం. నిజంగా ఒప్పుకుంటారా? మనసులో అయినా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మనసులో కూడా ఒప్పుకోలేదు మీరు. అవును చేశామంటున్నారు కానీ, పరిష్కారం చేసుకుంటానని గాని, ఇలాగని గాని వేరేగా లేదు మీకు. హమ్మయ్య! గురువుగారికి తెలిసినా నన్ను డైరెక్ట్‌గా తిట్టలేదని ఒక ధైర్యం. ఇలా ఏవో అనుకోండి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు. ఓహ్! సమయం. కాబట్టి మీ మీ అధీనంలోనే ఉంది మీ యొక్క మనస్సు. మీ అధీనం నుంచి గురువు అధీనంలోకో, పరమాత్మ అధీనంలోకో వదిలేస్తే అదే సర్వస్వ సర్వం. అప్పుడు పొందుతారు. శుభం భూయాలు.